సో ఎలాగో వన్ పంచ్ మన ఈ ఎపిసోడ్తో ఎండ్ అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ ఏ అనిమీని ఎక్స్ప్లెయిన్ చేయాలనే దాన్ని కింద కమెంట్ సెక్షన్లో రాయండి. సో ఎపిసోడ్ స్టార్టింగ్లో కింగ్, బ్లిజర్డ్, బ్యాంగ్ అండ్ బాంబ్ అసోసియేషన్ హైడౌట్ లోపలికి వచ్చేసింటారు. అండ్ కింగ్ అయితే భయపడుతుంటాడు. ఏ మాన్స్టర్ ఎప్పుడు ఎక్కడి నుంచి అటాక్ చేస్తుంది అనేది క్లారిటీ లేదు. అయినా నువ్వు ఇంతకీ ఎక్కడున్నావు సైటమా అని అనుకుంటాడు. ఇంకా బ్లిజర్డ్ అయితే నువ్వు చాలా స్ట్రాంగ్ కదా, సో నీకు ఈ ప్లేస్ అంతా నార్మల్గా అనిపిస్తుండొచ్చు అని చెప్తుంది. కానీ కింగ్ అయితే అలా ఏం లేదు, నాకంటే పవర్ఫుల్ మాన్స్టర్స్ కూడా ఉండిండొచ్చు కదా అని అంటాడు. కానీ బ్లిజర్డ్ అయితే తొక్కేం కాదు, నువ్వే వరల్డ్ లోనే స్ట్రాంగెస్ట్ మ్యాన్, నీకంటే పవర్ఫుల్ ఎవరు లేరని తెలిసినా గానీ ఇలా ఆలోచిస్తున్నావా అని అంటుంది. దానికి బ్యాంగ్ కూడా అప్పుడే నువ్వు స్ట్రాంగ్ అయినా సరే ఒక ధీరుడిలాగా ఆలోచించావు, ఎప్పుడు సరే వీరులు ఇలానే ఆలోచిస్తారు, నేను కూడా నీ నుంచి చాలా నేర్చుకోవాలి అని అంటాడు. ఇంకా కింగ్ ఏమో యాక్చువల్లీ నిజమే చెప్పడానికి ట్రై చేస్తాడు, కానీ ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ ఎప్పుడు చూసినా కానీ మిస్అండర్స్టాండ్ చేసుకుంటుంటారు. ఇంకా తర్వాత బ్లిజర్డ్ అయితే ఇక్కడ నుంచి మనం 2 groups గా విడిపోవాలి అని చెప్తుంది. కట్ చేస్తే ఇంకోవైపు సైటమా ఇంకొన్ని మాన్స్టర్స్ ని కలుస్తాడు. అవంతా సైటమాని తక్కువ అంచనా వేస్తుంటాయి, ఎక్కిరిస్తుంటాయి కూడా. ఇంకా పిగ్ గాడేమో ఒక మాన్స్టర్ తర్వాత ఒక దాన్ని తింటూ వెళ్తుంటాడు. కానీ సడన్ గా గమ్స్ అనే మాన్స్టర్ వచ్చి పిగ్ గాడ్ నే తినేస్తుంది. అంటే దాని థ్రెట్ లెవెల్ డ్రాగన్. సో పిగ్ గాడ్ అయితే దాని బొట్ట లోపల అటు ఇటు గుద్దుతూ చివరికి బయటకు వచ్చేస్తాడు. అండ్ ఆ గమ్స్ మాన్స్టర్ తో అలానే పోరాడడానికి వెళ్తాడు. కట్ చేస్తే ఇంకోవైపు ఇన్సెక్ట్ గాడ్ అనే మాన్స్టర్ అయితే డార్క్ షైన్ పైన మల్టిపుల్ టైమ్స్ అటాక్ చేస్తుంది. అంటే డార్క్ షైన్ యాక్చువల్లీ ఒకే చోట ఉంటాడు. సో ఇంకా తర్వాత డార్క్ షైన్ అయితే మనం యాక్చువల్లీ ఇంతకు ముందు కలిసినప్పుడు నువ్వు ఏమన్నావంటే అన్ని ఇన్సెక్ట్స్ పవర్ నా బాడీలో ఉంది, సో నా బాడీ చాలా స్ట్రాంగ్, సో మజిల్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి అండ్ నాకు బాగా జలస్ గా ఉండేది. కానీ నిన్ను ఇప్పుడు ఫైట్ చేశాక నువ్వు చెప్పినంత పవర్ఫుల్ నీ బాడీ కాదని తెలిసింది, నా బాడీనే చాలా స్ట్రాంగ్. అండ్ ఇంకో విషయం, నువ్వు 3 హీరోల్ని ఎక్కువ పరచకూడదు. వాళ్ళలో ఫస్ట్ హీరో ఎవరంటే వరల్డ్ లోనే స్ట్రాంగెస్ట్ హీరో అయిన కింగ్. ఇంకా సెకండ్ అయితే టార్నడో, అసలే పిచ్చి పిల్ల పీసులు చేసేస్తుంది. ఇంకా నెక్స్ట్ నేను, నాకు కానీ కోపం వచ్చేలాగా చేస్తే నా మజిల్స్ ఆటోమేటిక్ గా పనిచేస్తాయి అంటే ఏంటో అర్థమైంది కదా అని చెప్తాడు. అప్పుడే ఇన్సెక్ట్ కూడా అయితే నాకు కోపం వస్తే ఏం చేస్తానో నీకు ఇంకా తెలీదు, ఇంతకు ముందే మీ హీరోలందరినీ ఇబ్బంది పెట్టింటే గారవ్ని ఓడించేశాము అండ్ యాక్చువల్లీ నా బాడీ ఒక కవచం లాగా అస్సలు బ్రేక్ చేసేకే అవ్వదు. ఇప్పుడు నేను నిన్ను పీసులుగా కట్ చేసి పడదుబుతా, ఆ తర్వాత ఇన్సెక్ట్స్ వచ్చి తింటాయి అని చెప్పి డార్క్ షైన్ పైన పవర్ఫుల్ అటాక్స్ చేసేందుకు వెళ్తుంది. కానీ యాక్చువల్లీ డార్క్ షైన్ ఒక్క దెబ్బతో దాన్ని ఓడించేస్తాడు. కట్ చేస్తే ఇంకోవైపు సైటమా కూడా చుట్టుపక్కల ఉండే మాన్స్టర్స్ అన్నిటిని చంపేసి ఉంటాడు. అప్పుడే అక్కడికి రోవర్ అనే మాన్స్టర్ వస్తుంది. సో దాన్ని చూడంగానే సైటమా ఈ కుక్క ఏంటి ఇంత పెద్దగా ఉంది అని అనుకుంటూ ఎముక ముక్కను తీసుకొని నువ్వు గానీ పవర్ఫుల్ మాన్స్టర్ దగ్గరికి తీసుకెళ్తే ఈ బోన్ పీస్ నీకే ఇచ్చేస్తా అని చెప్తాడు. కానీ రోవర్ అయితే సైటమా పై కూడా బ్లాస్ట్ ఎనర్జీ షూట్ చేస్తుంది. కానీ సైటమాకి ఏం కాదు. అండ్ ఇన్ఫాక్ట్ సైటమాకి చిరాకేస్తుంది, ఇంతకటి నుంచి సౌండ్స్ చేస్తుంది నువ్వేనా, మా ఇంటి దాకా వినిపించింది, మీ ఓనర్ నేను కంట్రోల్లో పెట్టలేదు అనుకుంటా అని చెప్పి గట్టిగా అటాక్ చేస్తాడు. అండ్ వచ్చిండే షాక్ వేవ్స్ వల్ల చుట్టుపక్కల చాలానే డ్యామేజ్ జరుగుతుంది. ఈవెన్ చాలా హీరోస్ కి కూడా వేవ్ సౌండ్స్ వినిపిస్తుంది. అండ్ ఇప్పుడు జాంబీ మ్యాన్ పరిస్థితి చూడండి, హోమ్లెస్ ఎంపరర్ తో ఫైట్ చేస్తూ ఎలా ఉన్నాడు. ఇంకా అమ్మాయి మాస్క్ అయితే అలానే మాన్స్టర్స్ తో ఫైట్ చేస్తుంటాడు. ఇలానే ఒక హీరో తర్వాత ఇంకో హీరో షాక్ వేవ్ సెన్స్ అవుతారు. ఈవెన్ హీరోస్ అనే కాదు, మాన్స్టర్స్ కి కూడా షాక్ వేవ్ సెన్స్ అవుతుంది. జస్ట్ అక్కడ మాత్రమే కాదు, పైనుండే సపోర్ట్ టీం వాళ్ళకి కూడా వినిపిస్తుంది. యాక్చువల్లీ దూరంగా ఉండే జెనోస్ కి కూడా, జెనోస్ అంట్లో దొమ్ముతుంటాడు. సో సౌండ్ విని మోస్ట్లీ ఇది సైటమానే చేస్తుండాలి. ఇంకా మాన్స్టర్ సంగతి అంతా అంతే అని ఆలోచిస్తాడు. కట్ చేస్తే న్యాన్ కూడా దాక్కొని సైటమాని అబ్జర్వ్ చేసి ఉంటుంది. టెన్షన్ అవుతున్నా సరే వెనక నుంచి దాడి చేద్దామని అనుకుని వెనకాలకి వెళ్ళి తన పంజరాలతో సైటమా తలపైన అటాక్ చేస్తుంది. కానీ సైటమాకి ఏం కాదు ఆబ్వియస్లీ. ఇంకా సైటమా వెనక్కి తిరిగి ఇంతకు ముందే కదా కుక్కని కంట్రోల్లో పెట్టాను, ఇప్పుడు మళ్ళీ పిల్లి కూడానా అని ఆలోచిస్తాడు. ఇంకా న్యాన్కి ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది వీడు మామూలుడు కాదని. అందుకని అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతుంది. ఇంకా గియరో ఆ సౌండ్ వినిందేది చూస్తే గ్యారంటీగా ఏదైనా హీరో రోవర్ ని ఓడించేసి ఉండాలి అని ఆలోచిస్తుంటుంది. అప్పుడు అక్కడికి టార్నడో వచ్చేస్తుంది. అండ్ ఇంతకీ నువ్వే నా లీడర్ అని అడుగుతుంది. దానికి గియరో నీ సత్తా గురించి నాకు తెలుసు, ఇక్కడికి చేరుకునే పాసిబిలిటీలో ఉండే హీరోస్ చాలా తక్కువ మంది, అందులో నువ్వు ఒక దానివి. ఇంకా నేనేమో గియరో ఈ మాన్స్టర్ అసోసియేషన్ కి మేనేజర్, కొత్త ప్రపంచానికి సృష్టికర్త అని చెప్పి తన సైకిక్ పవర్స్ తో టార్నడో పైన అటాక్ చేయడానికి చూస్తుంది. కానీ టార్నడోకి ఏమీ కాదు. ఇంకా టార్నడో ఏమో ఇంతేనా నీ స్ట్రెంత్ అని చెప్పి సింపుల్ పవర్ తోనే గియరో చేతినే విరిచేస్తుంది. సో గియరో బ్యారియర్ ని బ్రేక్ చేస్తుంది అని అనుకుని ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. లైక్ చాలా పెద్దదైపోతుంది కానీ బాడీ పైన చాలా కళ్ళే ఉంటాయి. ఈవెన్ నేను నీకంటే చాలా పెద్ద పవర్ఫుల్ సైకిక్ యూజర్ ని అని చెప్తూ టార్నడో గ్రావిటీని దాదాపు 3 రెట్లు పెంచేస్తుంది. సో ఇంకా టార్నడో అయితే అలానే కిందికి వెళ్తూ ఒక చోట ఆగిపోతుంది. సో దురదయిస్తున్న చోట గీరుతున్నట్లు కనిపిస్తుంది అని చెప్తుంది. అండ్ ఇంకా తర్వాత టార్నడో అయితే గియరోని లైక్ పీసులుగా కట్ చేసి వచ్చి ప్యాకెట్ ని తీసుకుంటుంది. ఈవెన్ మా సిస్టర్ కంటే పవర్ఫుల్ అని కూడా అనుకుంటుంది. ఆ తర్వాత గియరో అయితే అయినా నువ్వు నన్ను
నన్ను ఇంత దారుణంగా చంపాల్సిన అవసరం ఏమొచ్చింది అని అంటుంది. దానికి టార్నడో అయితే యాక్చువల్లీ మాస్క్ లో ఉండే పీస్ మాత్రమే మెయిన్ బాడీని బయటికి తీస్తా అని చెప్తుంది. ఇంకా గీరో అయితే అయినా దీన్నెలా కనిపెట్టేసింది అని ఆలోచిస్తూ ఓరోచి పేరుని పదే అరుస్తూ పిలుస్తుంటుంది. సో ఇంకా టార్నడో అయితే ఈ ఓరోచి పేరుని ఇంతకు ముందే విన్నట్లుందే అని చెప్తుంది. దానికి గీరో నేను ఇక్కడ మేనేజర్ అయితే ఓరోచి లీడర్ లాగా, సో నేనే దాన్ని క్రియేట్ చేశా అండ్ పెద్ద లిమిటేషన్స్ కూడా దాని పవర్ కి ఏమీ లేదు అని చెప్తుంది. సో ఇంకా కాసేపు అలానే గడుస్తుంది కానీ ఓరోచి అస్సలు రాకపోయేసరికి గీరోకి ఫుల్ టెన్షన్ అయిపోతుంది. అండ్ ఈవెన్ గీరో ఓరోచిని తన మాట వినే మ్యానిపులేట్ కూడా చేస్తుంటాడు. ఇంకా రాలేదేంటి అని ఆలోచిస్తుంటాడు. ఇప్పుడే టోర్నాడో అయితే నువ్వెంత పిలిచినా రాలేదంటే ఏదైనా హీరోతో ఫైట్ చేస్తుండొచ్చులే అని చెప్తుంది. ఇంకా గీరో అయితే ఇంతకీ ఓరోచి ఏ హీరోతో పోరాడుతుండొచ్చు, మరి ఇంతలా ఇన్వాల్వ్ అయిపోయాడు, ఈవెన్ టోర్నాడో కూడా ఇక్కడే ఉంది కదా అని ఆలోచిస్తుంటుంది. ఇంకోవైపు సైటమా అలా ముందుకెళ్తున్నప్పుడు యాక్చువల్లీ అక్కడికి ఓరోచి వచ్చేస్తుంటుంది. సైటమా అయితే ఇంతకు ముందు ఇద్దరు నగ్నంగా వచ్చారు, ఆ తర్వాత కొన్ని మాన్స్టర్స్ వచ్చాయి, ఇంకా వెంటనే కుక్క వచ్చింది, ఆ తర్వాత పిల్లి, ఇప్పుడేమో ఇది. అసలు ఇంతకీ ఇక్కడ ఏం జరుగుతుంది అని ఆలోచిస్తాడు. అండ్ ఓరోచి అలానే అటు ఇటు తిరుగుతుంటుంది. అప్పుడే సైటమా అయితే నేను పైన బిల్డింగ్ లో ఉంటా, సౌండ్స్ ఏదో వస్తుండేసరికి చెక్ చేయడానికి కింద వచ్చా అని చెప్తుంటాడు. కానీ అప్పుడే ఓరోచి సైటమా పైన అటాక్ చేస్తుంది. అండ్ యాక్చువల్లీ ఇంత షాక్ వేవ్స్ గట్టిగా వచ్చాయి కదా, దాన్ని సెన్స్ చేసుకుని ఇక్కడ దాకా వచ్చింది. అంటే హీరో అయితే మా లిస్ట్ లోనే లేడు, సడన్ గా ఎక్కడి నుంచి వచ్చాడో ఏంటో. ఇతను చాలా డేంజర్ గా ఉన్నట్లున్నాడు, సో తొందరగా ఫినిష్ చేసేయాలి, అందుకని డైరెక్ట్ గా నేనే వచ్చాను అనుకుంటుంది. ఇంకా సైటమా అలానే పైకి లేస్తుంటాడు. సో సైటమాకి ఏమై ఉండదు. అండ్ ఇన్ఫాక్ట్ తనైతే ఇక్కడ ఉండే వాళ్ళంతా ఏంటి గ్రూప్ గానే ఉంటారా, అండ్ డేంజర్ గురించి బెదిరింపుల గురించి నువ్వు మాట్లాడుతున్నావు, యాక్చువల్లీ ఎవరు ఇక్కడికి వచ్చినా సరే నా పైన అటాక్ చేస్తున్నారు అని చెప్తున్నప్పుడే ఇంకోసారి గట్టి పవర్ఫుల్ అటాక్ చేస్తుంది. దాని నుంచి సైటమా తప్పించుకొని ఏంటి నువ్వు కూడా ఇప్పుడు నా పైన అటాక్ చేస్తున్నావా అని అంటాడు. సో ఇంకా రోవర్ బతికే ఉంటుంది. సో దాన్ని చూసి ఓరోచి అయితే వీటిని చంపేసే అని అంటుంది. కానీ సైటమా ఫేస్ ని చూసే పోచి అక్కడి నుంచి పారిపోతుంది. ఇంతకీ ఏం చేసావరా నువ్వు అని ఓరోచి అడుగుతుంది. దానికి సైటమా అయితే ఏం చేయలేదు, జస్ట్ ఒక దెబ్బ కొట్టా, అండ్ నువ్వేమో నా కాస్ట్యూమ్ ని చెడగొట్టావు, అంటే నువ్వు పెద్ద మాన్స్టర్ వెండి నిన్ను శిక్షించి తీరాలి, అందుకని నార్మల్ పంచ్ ఇస్తా అని చెప్పి దగ్గరకు వస్తుంటాడు. అండ్ ఓరోచి అయితే ఇంతకు ముందు నేను ఈ పవర్ ని సెన్స్ చేశాను, కానీ ఇతనే అని తెలుసుకోలేకపోయాను. అండ్ గోగెట్స్, సెంటిపీడ్ లాంటి పవర్ఫుల్ మాన్స్టర్ ని చంపేసింది ఇతనే. అంటే ఇతను గోస్ట్ టౌన్ లో ఉంటాడు. ఆ మాన్స్టర్స్ ని చంపింది ఏ హీరోస్ వేరే మాన్స్టర్స్ కాదు ఇతనే. అయినా యాక్చువల్లీ వీడు నా పునర్జన్మకి పర్ఫెక్ట్ క్యాండిడేట్ అని అనుకొని హ్యాపీగా ఫీల్ అవుతూ నేను పవర్ఫుల్ మాన్స్టర్ ని, నువ్వు పవర్ఫుల్ హ్యూమన్ వి, డెస్టినీ మనల్ని కలిపింది అనుకుంటా, సో నేను ఇప్పుడు బలిస్తాను అని చెప్తుంటుంది. కానీ సైటమ్ అయితే ఆగో నేను ఇంట్రడక్షన్ వినదలుచుకోవట్లేదు, ఇప్పటికే విని బోర్ కొట్టేసింది. ఒకడేమో కింగ్ అంటాడు, ఇంకోడేమో గాడ్ అంటాడు, ఇలా రకరకాలుగా చెప్తారు. నేను మీలాంటి మాన్స్టర్స్ చాలానే ఓడించేశాను, అయినా నీలో ఏం డిఫరెంట్ ఉంది, నువ్వు కూడా అల్టిమేట్ మాన్స్టర్ అని అనుకుంటున్నావు కదా, కానీ నేను ఒక్క దెబ్బిస్తే చాలు చస్తారు, సర్లే పోనీ ఫైటింగ్ స్టార్ట్ చేద్దామని చెప్తాడు. ఇంకా ఓరోచి అయితే అటాక్ చేయడానికి ముందుకు వస్తుంది, లైక్ దాన్ని డిఫరెంట్ హ్యాండ్స్ ని యూస్ చేస్తుంది. కానీ సైటమా వాటిని కొట్టి కట్ చేస్తాడు. ఇంకా ఓరోచి అయితే ఆ తర్వాత ఓ పవర్ఫుల్ ఎనర్జీ బ్లాస్ట్ ని సైటమా పైన యూస్ చేస్తుంది. అంటే ఆ బ్లాస్ట్స్ కొంచెం ఇంపాక్ట్ మిగతా హీరోస్ పైన కూడా పడుతుంది. ఇంకా సైటమా పరిగెట్టుకుని వెళ్ళి పంచ్ చేయబోతాడు, మళ్ళీ ఇంకోసారి ఎనర్జీ బ్లాస్ట్ చేయబోతుంది. కానీ సైటమాకి ఏం కాదు, అంటే ఇన్ఫాక్ట్ సైటమా దాన్ని తల దగ్గర కొట్టేస్తాడు. సో అది కట్ అయిపోతుంది. ఓరోచికి అసలే అర్థం కాదు. అప్పుడే సైటమా ఇది యాక్చువల్లీ నా నార్మల్ పంచ్ అని చెప్తాడు. అండ్ ఓరోచి అలానే మండుతూ కిందికి వెళ్ళి పడుతుంది. అండ్ అలానే మనము ఒక గోడ పైన గాడ్ పెయింటింగ్ వేసిండేదో చూస్తాము. అండ్ గారో కూడా ఏదో రూమ్ లో అన్కాన్షియస్ గా ఉంటాడు. ఇంకా కింగ్ వాళ్ళు యాక్చువల్లీ ఇద్దరిద్దరుగా విడిపోతారేమో అని అనుకుంటాడు. కానీ యాక్చువల్లీ కింగే సపరేట్ గ్రూప్ అండ్ వాళ్ళ ముగ్గురు ఇంకో గ్రూప్ గా డివైడ్ అయ్యి వెళ్తారు. ఇంకా కింగ్ ఏమో పాపం ఫీల్ అవుతూ అక్కడి నుంచి వెళ్తూ మిగతా హీరోస్ అన్ని మాన్స్టర్స్ ని ఓడించేదాకా వెయిట్ చేయాలి అని ఆలోచిస్తూ వెళ్తుంటాడు. అప్పుడే తనకి వెనకాల నుంచి సౌండ్ వస్తుంది. ఎవరబ్బా అని చూస్తే అదే యాక్చువల్లీ వగన్ మనే. సో తనైతే నా వెంట ఓ మాన్స్టర్ పడింది, దాని సంగతి ఏంటో చూడండి అని చెప్తుంటాడు. అండ్ కింగ్ మాన్స్టర్ పదాన్ని వినగానే హార్ట్ బీట్ పెరుగుతుంది. సో ఐ మీన్ ఆ కింగ్ ఇంజిన్ ని విని వగన్మా భయపడతాడు. అండ్ ఇంకా తర్వాత కింగ్ అయితే నువ్వు వేరే హీరోని చూసుకోవాలి, నేను నీకు హెల్ప్ చేసే పరిస్థితులు లేను, నా వెంట వస్తే అనవసరంగా డిసప్పాయింట్ అవుతావు అని చెప్తాడు. సో యాక్చువల్లీ అది వగన్మా కాదు, వగన్మా వేషంలో వచ్చిండే ఒక మాన్స్టర్. సో కింగ్ మాట విని నా నిజ స్వరూపాన్ని ఇంత తొందరగా కనిపెట్టేశాడని షాక్ అవుతుంది. అండ్ ఆ మాన్స్టర్ భయపడిపోయి దాని రియల్ ఫామ్ కి వచ్చేస్తుంది. కింగ్ అయితే సైటమా ఇంతకీ ఎక్కడున్నావు, తొందరగా రా అని ఆలోచిస్తుంటాడు. ఇంకోవైపు సైటమా ఓరోచిని కూడా ఓడించేస్తుంటాడు కదా, సో అక్కడి నుంచి వెళ్తుంటాడు. సో ఇక్కడితో ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది. ఐ మీన్ హోల్ సీజన్ ఎండ్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ సీజన్ ఇంత వర్స్ట్ అనిమేషన్ తో రాకపోతే అదే బెటర్. కాస్మిక్ గారో వర్సెస్ సైటమా ఫైట్ కూడా ఉంది, చాలా మంది దానికోసం ఎదురు చూస్తున్నారు. ఓకే ఎనీవే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. అంతవరకు తెలిసిందే కదా. టాటా బాయ్, సీ యా, లవ్ యూ 5000 times.